ఏపీ మాజీ సీఎం జగన్ కు సిబిఐ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో 16 నెలల పాటు జైల్లో కూడా గడిపారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడా పెట్టారని, తని రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారనేది జగన్ పై ఉన్న ఆరోపణలు. 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్ గత 10 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారు. 2019 ఎన్నికల వరకు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యేవారు. కానీ ఈ రాష్ట్రానికి సీఎం కావడంతో ఆయనకు మినహాయింపు లభించింది. ప్రతి శుక్రవారం విచారణకు హాజరయ్యే పరిస్థితి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అధికారం పోవడంతో పాటు ఈ కేసులో సిబిఐ పట్టు బిగిస్తోంది. మరోవైపు న్యాయస్థానం సైతం వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సిబిఐకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్ తన కుమార్తె పుట్టినరోజు నిమిత్తం లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల విచారణకు సహకరించడం లేదని సిబిఐ అధికారులు ఇటీవల కోర్టుకు తెలియజేశారు. అందుకే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వొద్దని సిబిఐ కోర్టు కోరింది. అయితే తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన ఆర్జీ సమర్పించుకున్నారు. ఇరు వర్గాల వాదనలు న్యాయస్థానం వినింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ పై అక్రమాస్తుల కేసులకు సంబంధించిన గత కొన్నేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కేసుల జప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ తీర్పును ప్రశ్నించింది. ఎందుకు జప్యం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసింది. సిబిఐ చెబుతున్న సమాధానాలు సహేతుకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ తరుణంలో సిబిఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందని అంతా భావించారు. కానీ వివిధ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయడం విశేషం. 5 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్ట్ తీసుకునేందుకు జగన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. విదేశాలకు అనుమతి ఇచ్చిన కోర్టు జగన్ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు సిబిఐకి కోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మొత్తం మీద జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. మేలో ఎన్నికల పోలింగ్ జరిగిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లారు. కౌంటింగ్ కు ముందు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి సైతం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు దరఖాస్తు చేసుకున్నారు. 2 నెలల పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు విచారణ చేపట్టి ఈ నెల 30వ తేదీన వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విజయసాయిరెడ్డికి A2గా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ తో పాటు 16 నెలల పాటు జైల్లో ఉండిపోయారు కూడా. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తప్పనిసరి కావడంతో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జగన్ కు అనుమతి లభించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి సైతం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.